అన్న నమస్కారం అన్న. నా పేరు అయోధ్య రామయ్య. తొలి సమయం దినపత్రిక ఎడిటర్ అన్న. చింతూ రామకృష్ణ గారి పేరు ఈ మధ్య ఆదివాసీ ఉద్యమంలో బాగా మారుమోగుతా ఉంది. ముఖ్యంగా ఆదివాసీల జాక్ చైర్మన్ గా హైదరాబాద్ లో ఇటీవల కాలంలో చైర్మన్ గా ఎన్నికయ్యారు మీరు. అయితే ప్రధాన అంశంగా ఫస్ట్ జరిగినటువంటి సభ భద్రాచలంలో సక్సెస్ఫుల్ గా అయింది. చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించడానికి మీరు ఒక పక్కన ధర్మయుద్ధం పేరిట భారీ బహిరంగ సభ సక్సెస్ఫుల్ చేశారు. అదేవిధంగా మరొక పక్క లంబాడీలు కూడా ఆత్మగౌరవం పేరిట ర్యాలీలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటు పక్క ధర్మయుద్ధం పేరిట మీరు చేస్తున్నటువంటి పోరాటం, ఆత్మగౌరవం అనే పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం రెండు కూడా వింటా ఉన్నారు ప్రజలు. అసలు ధర్మయుద్ధం గురించి మీరు అసలు ధర్మయుద్ధం అని మీరు ఎట్లా ఇంట్రడ్యూస్ అవుతా ఉన్నారు ప్రజలకు, దాన్ని ఎట్లా తీసుకుపోతున్నారు, దాని గురించి కొంత సమాచారం ప్రజలకు ఇస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఇస్తే బాగుంటుందని కోరుకుంటాను. నమస్కారం. మీ పత్రిక గత సంవత్సర కాలంగా మా యొక్క ఉద్యమాన్ని పత్రికా ముఖంగా అందరి ప్రజలు తెలియజేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా మా యావత్ ఆదివాసీ సమాజ ధన్యవాదాలన్నా. అదేవిధంగా మీరు మొన్ననే ఈ మధ్యనే తొలి సమయం యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టారు. అది దిగ్విజయంగా మీరు పూర్తిగా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటూ, ఇది ధర్మయుద్ధము ఒక పక్కన ఆత్మగౌరవ పోరాటం లంబాడింది. అంటే ఈ పురాణాల్లో మనకి ఏంటంటే పాండవులు 5 ఉంటారు, కౌరవులు 100 మంది ఉంటారు. వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం వల్లనే ఆనాడు పాండవులు కౌరవుల పైన సంఖ్య తక్కువ 5, కానీ ప్రజల్లో వీళ్ళ పట్ల ఒక రకమైనటువంటి వీళ్ళ న్యాయానికి గురైన, దోపిడికి గురైన, రాజ్యానికి కోల్పోయానని చెప్పేసి మొత్తం కూడా వాళ్ళు ఎన్నుకున్నారు. సో వాళ్ళు ఆ యొక్క ధర్మయుద్ధం ఆనాడు పౌరాణికాలను వాళ్ళు కౌరవుల పైన విజయం సాధించారు. అట్లనే ఇక్కడ మేము 49 సంవత్సరాలు, ఇప్పటికి 76లో ఎమర్జెన్సీ కాలంలో ఒక జీవో 149 ద్వారా కేవలం ఆర్టికల్ 342, అంటే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎట్లయితే ఆర్టికల్ 342 క్లాజ్ 1 క్లాజ్ 2 ఇది నియమ నిబంధనకు అనుగుణంగానే ఏదైనా సరే కులాన్ని కలపడమా తీసేయడం అన్నదంటే ఒక ఆర్టికల్ 342 కలపాలి. అట్లా లేకుండా ఎమర్జెన్సీ కాలంలో కేవలం ఒక జీవో ధర కలపడం వల్ల అది అమ్మాయి కాదు. అప్పట్లో చదువుకున్న వాళ్ళు పెద్ద లేరు, అప్పట్లో 76 ఆ కాలంలో. సో అది కొనసాగుతూ ఇప్పుడు 49 సంవత్సరాలు, ఈ సంవత్సరానికి 25, వచ్చే సంవత్సరము అర్ధశతాబ్ది ఉత్సవాలని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ 50 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల కాలంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడి వాళ్ళు అటెండర్ నుంచి మొదలుపెడితే కలెక్టర్ స్థాయి, హోంగార్డ్ నుంచి మొదలుపెడితే డీజీపీ స్థాయికి, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో రాజకీయ రంగాలు కాదు, కేంద్ర మంత్రి పదవులు చేసిన వాళ్ళు. అదేవిధంగా ఈ యొక్క భూముల పైన మాత్రం చూసుకుంటే మాత్రం వేల ఎకరాల పొడి భూములు కూడా మొత్తం కూడా వాళ్ళ పాలైపోయినాయి. అంటే ఇటు విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, భూములు కావచ్చు, రాజకీయాలు కావచ్చు. ఆఖరికి ఈ ఆదివాసులకు వచ్చేటువంటి దేవత ప్రాంగణాలు ఏవైతున్నాయో, పాలంచి పెద్దమ్మ తల్లి కావచ్చు, ఇప్పుడు ఇవాళ మొదలవుతున్నటువంటి ఇల్లందు కోటమైసమ్మ కావచ్చు, తర్వాత శివరాత్రి జరిగేటువంటి మానుకోట, ఇప్పుడు మానుకోట అనేది మేము ఆదివాసులు అందరం కూడా ఇల్లందులో బొగ్గుట్ట అనే వాళ్ళం, మహబాద్ మానుకోట, అక్కడ నుండి కొరిగిరాన్ని, ఇట్లా ఇవన్నిట్లో కూడా వాళ్ళే డైరెక్టర్ పదవులు తీసుకునేసి మొత్తం కూడా ఆ లంబాడి మైండ్ చేసేసిందాన్ని. దీంతో ఇక మాకు జాతి అస్తిత్వానికి ప్రమాదకరంగా వచ్చింది. కాబట్టి మేము 10 లక్షలు, మేము 10 లక్షలు, వాళ్ళు ఏమంటున్నారు 60 లక్షలు ఉన్నాం. కాబట్టి రాజకీయంగా ఈ యొక్క పాలక పార్టీని, అంతకుముందున్న బీఆర్ఎస్ పార్టీని ఆ రకంగా చేశారు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని ఆ రకంగా చేస్తున్నారు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఆ రకంగా బెదిరిస్తూ వీళ్ళు లాబింగ్ చేసుకుంటూ మమ్మల్ని తీయొద్దు, ఎన్నికలలో ప్రభావితం చేసే స్థాయికి వచ్చేసిండు. 60 నియోజకవర్గాల్లో మేము 60 లక్షలు ఉన్నాం కాబట్టి 60 సీట్లు మేమే గెలుస్తాం, లేకపోతే మేము గోర్ బంజారా పార్టీ పెడతాం, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని చెప్పేసి ముఖ్యమంత్రి అయిపోతూ ఉంటాం కదా. బలరాం నాయకత్వం, ఏ నాయకత్వం, కానీ వాళ్ళు ఆల్రెడీ సీఎం రేస్లో ఉన్నారు వాళ్ళు. మరి మేము ఎక్కడున్నాం? మేము మాది గోసి ఊసిపోయే పరిస్థితి ఉన్నది, ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. ఇక తప్పనిసరి పరిస్థితిలో ఈ ధర్మయుద్ధం ప్రజలందరూ కూడా మేము బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణాలు, అది కమ్మలు కావచ్చు, వెలమ కావచ్చు, రెడ్లు కావచ్చు, అన్ని మతాల వారికి మేము యుద్ధం చేస్తున్నాం. మమ్మల్ని దోచుకుంటున్నాం 40 సంవత్సరాలుగా. వచ్చే సంవత్సరం ఈ దోపిడీకి పరాకాష్ఠకి అర్ధ శతాబ్ది ఉత్సవాలు చేస్తూ ఉంటుంది. శతాబ్ది ఉత్సవాలు దోపిడీకి ఎవరైనా చేస్తున్నాం, మళ్ళీ దానికి ఏమంటారు ఆత్మగౌరవం. మా దాంట్లో ఒక ఐఏఎస్ లేడు, ఒక ఐపీఎస్ లేడు, ఇంతవరకు పెద్ద స్థాయిలో ఎవరు లేరు, కోట్లు చేసింది లేదు, ఎవరి దగ్గర రూపాయలు లేదు, అంతా అమాయక ఆదివాసీలు. మరి ధర్మయుద్ధం కరెక్టా, లేకపోతే దోసుకున్నాడు అతను ఆత్మగౌరవ పోరాటం కరెక్ట్? సమాజం చూస్తున్నారు. సమాజం అందరూ కూడా
ఇంతగానో డెవలప్ అయ్యి ఈ స్థాయికి చేరుకొని ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలు అన్ని వృత్తులన్నా ఇప్పుడు చేపలు అమ్మేది మీకు రాదు, దాంట్లో వీళ్ళే ఉంటారు. పూలు పళ్ళు అమ్మేటటువంటి ముస్లిమ్స్ ఒకప్పుడు ఈ పళ్ళ మార్కెట్ ఉండదు, దాంట్లో వాళ్ళే ఉంటారు. చికెన్ మార్కెట్, మటన్ మార్కెట్ అవి వాళ్ళే, హాస్పిటల్లో వాళ్ళే, పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులలో కూడా మొత్తం ఆ ఖజానా జ్యువెలర్స్ కాదు, పెద్ద పెద్ద జాలికాస్ లాంటివి అన్నిటిలో వాళ్ళే. అసలు ఇందు లేరు అందరూ వాళ్ళకి సందేహం వాళ్ళది, ఎన్ని వెతికినా వారే. అంటే వేరే కులాలకు కూడా వాళ్ళకి చేయని వృత్తులు కూడా లేకుండా పోయినాయి. ఒక పక్కన ఓపెన్లో వస్తున్నారు, ఒక పక్క రిజర్వేషన్ వస్తుంది. అంటే 100కి 70% వాళ్ళు ఉన్నప్పుడు మేము 1% ఉంటున్నాం, 25% ఏమో బడుగు బలహీన బహుజన దళిత అగ్రవర్ణాలు ఉంటుంది. ఎంత దానమన్నా మరి ధర్మయుద్ధం చేయకపోతే మరి మేము ప్రకటించకపోతే మరి మేమేం చేయాలి? కాబట్టి చావోరేవో మాకు జీవన మరణ సమస్య ఆదివాసీ కలిగి, కాబట్టి మేము ధర్మయుద్ధాన్ని ప్రకటించాల్సి వస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా మీ ద్వారా సమాజంలో ఉన్నటువంటి మేధావులకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, ఈ దేశ మూలవాసైన ఆదివాస అమాయకులం, ఒకప్పుడు నాగరికత రైతులం, ఒకప్పుడు ఆహారాలు ఏమి తినాలి, సజ్జలు తినాలా, కొర్రలు తినాలా, సాంబలు తినాలా, గడక తినాలా, ఏ గడ్డ తినాలి, ఏ దుంప తినాలి, పుట్టతేని తాగాల లేదా అది విషమా కాదు, అన్ని ప్రయోగం చేసి చేసి మా పూర్వీకులు ఇవ్వండి, మా పూర్వీకులు పాడి కుపార్లు మాకు ధర్మగురు అప్పుడు ఆదిశంకరాచార్య అంటారు కదా, రామానుజాచార్య ఇటువంటి మాకు పహాండిపారి కుపార్లు మా గట్టు గోత్రము ఆచారాలు సాంప్రదాయాలు ఎట్లా పూజించాలి, ఎట్లా వాగు వంకన ప్రకృతిలోని పంచభూతాలను ఎట్లా పూజించాలి చెప్పినటువంటి ఆ ఆచార ప్రకారం పోతున్నట్టు మేము ఎక్కడ పర్యావరణాన్ని విధ్వంసం చేసినటువంటి గుణం లేనటువంటి ఆదివాసి. ఇది అందరి సమాజానికి అవసరం. కాబట్టి మేము ధర్మయుద్ధం పండించాము. సమాజంలో కూడా ఇప్పుడు ధర్మయుద్ధానికే అందరూ కూడా మద్దతు తెలియజేస్తారు. మీరు కొనసాగించండి, మీరు ధర్మయుద్ధంలో విజయం సాధించాలని చెప్పి అందరూ కోరుకుంటారు. ప్రకృతి కూడా ఆ రకంగానే ఇంతటి భారీ వర్షాల్లో కూడా మా సభ విజయవంతమైంది. మరి వాళ్ళు చూస్తే మీకు తెలుసు, ఆత్మగౌరవం పెరిగి చేస్తే 1000 మంది, మా అంటే 2000 మంది, అంతకంటే ఎక్కువ మంది విజయానన్న మాది. థ్యాంక్ యూ అన్న. సరే, ధర్మయుద్ధము తర్వాత ఆత్మగౌరవ పోరాటం, ఈ 2 పదాలను ప్రజలు తెలంగాణ సమాజం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఈ 2 పదాలు వాల్యూబుల్ ఉంటాయి, కానీ ఇక్కడ ఈ 2 పదాలను వాడుకోవడంలో ఒకరు మిస్యూజ్ చేస్తాము, ఈ పదాలను ఒక రైట్ రూట్ లో ఉంటాము. ఈ రెండింటిలో ఎవరు రైట్ రూట్ అనేది తేలడానికి రూపాంతరం చెందిన ఉద్యమంగా 1976 సంవత్సరంలో ఎమర్జెన్సీ కాలంలో చట్టబద్ధత లేకుండా లంబాడీలను ట్రైబల్ లిస్టులో కలిపారని, అయితే 2017లో కరూర్ నగర్ నుంచి మొదలైనటువంటి ప్రజా పోరాటం అది మెల్లగా అడుగులేస్తూ తదుపరి 2018లో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం పేరు మీద ఉద్యమ నేత స్వయం బాబురావు గారు ఎంపీగా ఎన్నికైన తర్వాత చెలో ఢిల్లీ పేరిట రాజకీయ పోరాటంగా రూపాంతరం చెందింది. అది న్యాయ పోరాటం నుంచి రాజకీయ పోరాటంగా రూపాంతరం చెందింది. వీటన్నిటిని కనుక్కొని ఇప్పుడు మీరు ధర్మయుద్ధం అన్నారు, ఆత్మగౌరవ పోరాటం అన్నారు, కరూర్ నగర్ లో చేసినటువంటిది అది రూపాంతరం చెందింది చెలో ఢిల్లీ పేరుతో రాజకీయ పోరాటం. వీటన్నిటిని మేళవించుకొని మీరు ఆదివాసులను భలే కనెక్ట్ చేసిండే ఎప్పుడు లేని 49 సంవత్సరాలు లేనటువంటి ఉద్యెత్తున ఒక ఉద్యమం వ్యూహాత్మకంగా ఎట్లా బయటకు వెళ్ళింది. సింధురామకృష్ణ ఎన్నుకున్నటువంటి ఆ ప్రొసీజర్ అసలు ఏంటిది? అసలు ఆయన ఒక పక్క ఆసియాఖండంలోనే పెద్ద జాతరగా తెలంగాణలో తెలంగాణ అస్తిత్వ పండుగ కూడా, ఆదివాసుల అస్తిత్వ పండుగ తెలంగాణ జాతి పండుగ కూడా సమ్మక్క జాతర ఒక చారిత్రక నేపథ్యం సంతరించుకుంది. అయితే ఆ క్రమంలో కూడా అది అట్లా ఉండగా కూడా తిరుమలని రెండో అతిపెద్ద జాతరగా ఇనిషియేట్ చేసింది రామకృష్ణ గారు. అసలు అక్కడ కలుపుకొని తిరుమలలో సమ్మక్క కేంద్రంగా సాంస్కృతిక పోరాటం చేసిన తర్వాత మొత్తం 9 పేరు ఆదివాసులు కనెక్ట్ అయ్యారు. అక్కడి నుంచే మొదలైంది. అట్లా సభ మొత్తం భద్రాచలంలోకి వచ్చినటువంటి బహిరంగ సభ కూడా సక్సెస్ కావడానికి ఆ నేపథ్యం అంతా పనిచేసింది అనేటువంటి ఒక టాక్ నడుస్తూ ఉంది తెలంగాణలో. దాని మీద మీరు ఏంటిదన్నా, మీరు బాగా కష్టపడతా ఉన్నారు. ప్రతి నిమిషము టోటల్ గా ఆదివాసీల అస్తిత్వ పోరాటం, మనుగడ, జీవన విధానం, సరళి తినే విధానం వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాం. అయితే మెయిన్ గా తిరుమలలో జరిగిన తర్వాత, తిరుమలలో సమ్మక్క పుట్టుగద్దల జాతర ఇనిషియేట్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ ఇక్కడ భద్రాచలంలో ఒక్కసారి ఓపెన్ అయింది. మొత్తం పుట్టవల్లి వచ్చినట్టు వచ్చి జనం మాట్లాడుతుంది. ఏంటిదన్న దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఎంతవరకు సక్సెస్ అయింది, అది ఎంతవరకు చూస్తారు మీరు? వాస్తవానికి అంటే విద్యార్థి దశ నుంచి కూడా నేను
ఆ విద్యార్థి సంఘ రాజకీయాలు, తర్వాత ఉద్యోగం 1998లో ఏపీఎస్సీ అప్పుడు చూస్తున్నారు. సమాజం అందరూ కూడా ఇంతగానో డెవలప్ అయ్యి ఈ స్థాయికి చేరుకొని ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలు, అన్ని వృత్తులన్నా ఇప్పుడు చేపలు అమ్మేది మీకు రాదు, దాంట్లో వీళ్ళే ఉంటారు. పూలు పళ్ళు అమ్మేటటువంటి ముస్లిమ్స్ ఒకప్పుడు ఈ పళ్ళ మార్కెట్ ఉండదు, దాంట్లో వాళ్ళే ఉంటారు. చికెన్ మార్కెట్, మటన్ మార్కెట్ అవి వాళ్ళే, హాస్పిటల్లో వాళ్ళే, పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులలో కూడా మొత్తం ఆ ఖజానా జ్యువెలర్స్ కాదు, పెద్ద పెద్ద జాలికాస్ లాంటివి అన్నిటిలో వాళ్ళే. అసలు ఇందు లేరు అందరూ వాళ్ళకి సందేహం వాళ్ళది, ఎన్ని ఉడికినా వారే. అంటే వేరే కులాలకు కూడా వాళ్ళకి చేయని వృత్తులు కూడా లేకుండా పోయినాయి. ఒక పక్కన ఓపెన్లో వస్తున్నారు, ఒక పక్క రిజర్వేషన్ వస్తుంది. అంటే 100కి 70% వాళ్ళు ఉన్నప్పుడు మేము 1% ఉంటున్నాం, 29% ఏమో బడుగు బలహీన బహుజన దళిత అగ్రవర్ణాలు ఉంటుంది. ఎంత దానమన్న మరి ధర్మయుద్ధం చేయకపోతే, మరి మేము ప్రకటించకపోతే మరి మేమేం చేయాలి? కాబట్టి చావోరేవో మాకు జీవన మరణ సమస్య ఆదివాసీ గారికి. కాబట్టి మేము ధర్మయుద్ధాన్ని ప్రకటించాల్సి వస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా మీ ద్వారా సమాజంలో ఉన్నటువంటి మేధావులకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, ఈ దేశ మూలవాసి అయిన ఆదివాసులు అమాయకులం, ఒకప్పుడు నాగరికత రైతున్నాం, ఒకప్పుడు ఆహారాలు ఏమి తినాలి, సద్దలు తినాలా, కొర్రలు తినాలా, సాంబలు తినాలా, గడక తినాలా, ఏ గడ్డ తినాలి, ఏ దుంప తినాలి, పుట్ట తేనె తాగాల లేదా అది విషమా కాదు, అన్ని ప్రయోగం చేసి మా పూర్వీకులు ఇవ్వండి. మా పూర్వీకులు పాడి కుపార్లింగం మాకు ధర్మగురు అప్పుడు ఆదిశంకరాచార్య అంటే రామానుజాచార్య చెప్పండి, మాకు పహాండిపారి కుపార్లింగం మా గట్టు గోత్రము, ఆచారాలు, సాంప్రదాయాలు ఎట్లా పూజించాలి, ఎట్లా వాగు వంకన ప్రకృతిలోని పంచభూతాలను ఎట్లా పూజించాలని చెప్పినటువంటి ఆ ఆచారం ప్రకారం పోతున్నట్టు మేము ఎక్కడ పర్యావరణాన్ని విధ్వంసం చేసినటువంటి గుణం లేనటువంటి ఆదివాసి. ఇది అందరి సమాజాలకు అవసరం. కాబట్టి మేము ధర్మయుద్ధం ప్రకటించాము. సమాజంలో కూడా ఇప్పుడు ధర్మయుద్ధానికే అందరూ కూడా మద్దతు తెలియజేస్తారు. మీరు కొనసాగించండి, మీరు ధర్మయుద్ధంలో విజయం సాధించాలని చెప్పి అందరూ కోరుకుంటారు. ప్రకృతి కూడా ఆ రకంగానే ఇంతటి భారీ వర్షాల్లో కూడా మా సభ విజయవంతమైంది. మరి వాళ్ళు చూస్తే మీకు తెలుసు, ఆత్మగౌరవం పెరిగి చేస్తే 1000 మంది, మా అంటే 2000 మంది, అంతకంటే ఎక్కువ మంది లేదు. విజయానన్న మాది. థ్యాంక్ యూ అన్న. సరే, ధర్మయుద్ధము తర్వాత ఆత్మగౌరవ పోరాటం, ఈ 2 పదాలను ప్రజలు, తెలంగాణ సమాజం నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఈ 2 పదాలు వాల్యూబుల్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ 2 పదాలను వాడుకోవడంలో ఒకరు మిస్యూజ్ చేస్తాం, ఈ పదాలను ఒక రైట్ రూట్ లో ఉంటాం. ఈ రెండింటిలో ఎవరు రైట్ రూట్ అనేది తేలడానికి రూపాంతరం చెందిన ఉద్యమంగా 1976 సంవత్సరంలో ఎమర్జెన్సీ కాలంలో చట్టబద్ధత లేకుండా లంబాడీలను ట్రైబల్ లిస్టులో కలిపారని, అయితే 2017లో కరూర్ నగర్ నుంచి మొదలైనటువంటి ప్రజా పోరాటం అది మెల్లగా అడుగులేస్తూ తదుపరి 2018లో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం పేరు మీద ఉద్యమ నేత స్వయం బాబురావు గారు ఎంపీగా ఎన్నికైన తర్వాత చెలో ఢిల్లీ పేరిట రాజకీయ పోరాటంగా రూపాంతరం చెందింది. అది న్యాయ పోరాటం నుంచి రాజకీయ పోరాటంగా రూపాంతరం చెందింది. వీటన్నిటిని కలుపుకొని ఇప్పుడు మీరు ధర్మయుద్ధం అన్నారు, ఆత్మగౌరవ పోరాటం అన్నారు, కరూర్ నగర్ లో చేసినటువంటిది అది రూపాంతరం చెందింది, చెలో ఢిల్లీ పేరుతో రాజకీయ పోరాటం. వీటన్నిటిని మేళవించుకొని మీరు ఆదివాసులను భలే కనెక్ట్ చేసిండే ఎప్పుడు లేని 49 సంవత్సరాలు అయినటువంటి ఉద్యెత్తున ఒక ఉద్యమం వ్యూహాత్మకంగా ఎట్లా బయటకు వెళ్ళింది. సింధురామకృష్ణ ఎన్నుకున్నటువంటి ఆ ప్రొసీజర్ అసలు ఏంటిది? అసలు ఆయన ఒక పక్క ఆసియా ఖండంలోనే పెద్ద జాతరగా తెలంగాణలో, తెలంగాణ అస్తిత్వ పండుగ కూడా, ఆదివాసుల అస్తిత్వ పండుగ, తెలంగాణ జాతి పండుగ కూడా సమ్మక్క జాతర ఒక చారిత్రక నేపథ్యం సంతరించుకుంది. అయితే ఆ క్రమంలో కూడా అది అట్లా ఉండగా కూడా తిరుమలని రెండో అతిపెద్ద జాతరగా ఇనిషియేట్ చేసింది రామకృష్ణ గారు. అసలు అక్కడ కలుపుకొని తిరుమలలో సమ్మక్క కేంద్రంగా సాంస్కృతిక పోరాటం చేసిన తర్వాత మొత్తం 9 పేద ఆదివాసులు కనెక్ట్ అయ్యారు. అక్కడి నుంచే మొదలైంది. అట్లా సభ మొత్తం భద్రాచలంలోకి వచ్చినటువంటి బహిరంగ సభ కూడా సక్సెస్ కావడానికి ఆ నేపథ్యం అంతా పనిచేసింది అనేటువంటి ఒక టాక్ నడుస్తూ ఉంది తెలంగాణలో. దాని మీద మీరు ఏంటిదన్నా, మీరు బాగా కష్టపడతా ఉన్నారు. ప్రతి నిమిషము టోటల్ గా ఆదివాసీల అస్తిత్వ పోరాటం, మనుగడ, జీవన విధానం, సరళి తినే విధానం వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాం. అయితే మెయిన్ గా తిరుమలలో జరిగిన తర్వాత, తిరుమలలో సమ్మక్క పుట్టుగద్దెల జాతర ఇనిషియేట్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే ఇక్కడ భద్రాచలంలో ఒక్కసారి ఓపెన్ అయింది. మొత్తం పుట్టవగిలి వచ్చినట్టు వచ్చింది జనం ఆదివాసులు.
ఏంటిదన్న దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఎంతవరకు సక్సెస్ అయింది, అది ఎంతవరకు ఉంటారు మీరు? వాస్తవానికి అంటే విద్యార్థి దశ నుంచి కూడా నేను ఆ విద్యార్థి సంఘ రాజకీయాలు, తర్వాత ఉద్యోగం 1998లో ఏపీఎస్సీ అప్పుడు లాస్ట్ రిక్రూట్మెంట్లో ఏఈగా ఎన్నికైన తర్వాత ఎలక్ట్రిసిటీ ఉద్యోగ సంఘాల్లో కూడా నేను పనిచేయడం జరిగింది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ సర్వీస్ మొట్టమొదటి ప్రెసిడెంట్ నేను 2011. అప్పుడు ఆ ఉద్యమంలో కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చివరి డైరీ ఇనాగ్రేషన్ నా సభ అది. దాంతో కొద్దిగా ఉస్మానియా యూనివర్సిటీ ఆ విద్యార్థి రాజకీయాలు కావచ్చు, తర్వాత జాబ్లో వచ్చినటువంటి ఈ ఉద్యోగ సంఘాలలో నుండి చేయడం వల్ల కొంత అవగాహన వచ్చింది. అంటే ఒక అంశం పైన ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎట్లా పోరాడాలన్నది నాకు అప్పటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా వచ్చినాయి. తర్వాత 2017లో సరూర్ నగర్ మీటింగ్ అంటే జోడేఘాట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ తోటి శంఖీ బొమ్మను పెట్టడం, కుమరం భీం పక్కన, దాంతో గోండులు అక్కడ నుండి సమాజం కులాములు సంఖ్యమాత అని అంటే వాళ్ళు బొమ్మ పెట్టినది, ఒక బొమ్మ పెట్టారు, ఆ లంబాలు పెట్టారు, మా దేవతని పెట్టారు. దాంతో ఉవ్వెత్తి నెగిసిపడ్డది జోడేఘాట్. అక్కడ ఉన్నటువంటి అన్ని తెగలు గోండు కావచ్చు, పర్దాన్లు, తోటి, ఆండు, చెంచు, ఇవన్నీ అక్కడ కొండరెడ్డి చెంచు తప్ప మిగిలిన కోయ ఉండదు అక్కడ హైదరాబాద్. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దాన్ని ఆ బొమ్మకి ఆ కుమరం భీంకి సంబంధం లేదు, ఎట్లా పెడతారు ఆ మ్యూజియం అని చెప్పేసి శంఖీ బొమ్మని బయట వెళ్ళటం, దాన్ని దగ్గర చేయడం జరిగింది. ఆ ఉద్యమం అక్కడి నుంచి మొదలైంది, కార్చిచ్చు మొదలైనట్టు ఆంధ్రప్రదేశ్లో అడవిలో మొదలైతే అట్లా ఆదిలాబాద్ నుంచి మొదలై భద్రాచలం వరకు కూడా పాకింది మొత్తం కూడా. విత్ ఇన్ అసలు ఒక నెల రోజుల్లో మంచిగా అంతే శంఖీ బొమ్మకు మా వీరుడు కుమరం భీంకి సంబంధం లేదు కదా, సంబంధం లేదు. సో దాంతో ఊరికి నెగిసిపడ్డది. ఆనాటి ఉద్యమ నాయకుడు అప్పుడు స్వయంబాబు దాని నుంచి ఒక ఉద్యమ నాయకుడిగా ఎదిగినాను. దాంతో నేను ఉద్యోగం చేస్తున్నాను ఇక్కడ ఏడీగా ఖమ్మంలో. నేను కూడా చూసి సరే ఒక మామూలు అందరు ఎట్లయితే ఉద్యోగస్తులు మొన్న మద్రాసు సభకు వచ్చిన నేను కూడా అట్లే పోయినా సరూర్ నగర్కి. పోయిన తర్వాత ఉదయం 6 నుంచి కూర్చుంటే ఆదిలాబాద్ వాళ్ళు ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల వరకు లెవెల్ అట్లే ఆ తెచ్చుకున్న రొట్టె తినటం నీళ్ళు తాగడం అట్లే ఉండదు. చాలా పెద్ద పెద్ద వయసులు, పంచలు, కోసులు అందరూ అట్లే ఉన్నారు ఆదివాసీ. వాళ్ళు చూసినాక అనిపించింది, అరే ఎంతటి అన్యాయం జరుగుంటే ఏ రకంగా ఇబ్బంది పడుంటే వీళ్ళు పొద్దున్న సాయం దాకా కూర్చుందని నాకు అనిపించింది. అది వింటున్న కొద్ది నాకు ఉదయం నుంచి నేను అప్పుడు స్టేజ్ కింద నిలబడి ఉన్నాను. నేను అందరు నాయకులు పైన ఉన్నారు మొత్తం స్టేజ్ పైన. అది చూసినాక అనిపించింది ఇదేదో సమస్య ఉన్నది, దీనిపైన మనం చేయకపోతే ఏ జాతిలో అయితే మనం పుట్టినామో ఆ జాతి నేను ఒక స్థాయికి వచ్చిన. మరి నాలాగా ఫలాలు అందరికి అందాలి కదా, నా సమాజానికి అందాలి కదా. ఇవన్నీ కూడా ఒక వర్గమే దోచుకుపోతుంది. ఇది ఎంతవరకు అంటే చట్టబద్ధత లేనిది అయితే ఉన్నది అనేది అప్పుడు అర్థమైంది. ఎంబటే ఒక 15 రోజుల్లోనే ఉన్నత ఉద్యోగులు ఎక్కడెక్కడ ఉన్నారు తీసుకుంటే రాష్ట్రం కాదు దేశం మొత్తం తీసుకుంటే ఒక 70 మంది ఐడెంటిఫై అయ్యారు. దేశం మొత్తం ఈ 9 చెందిన వాళ్ళు ఆ 70 మందిని పిలుచుకొని 31 డిసెంబర్ 2017 మేము మీటింగ్ పెట్టుకొని మనము ప్రజాపాలటువంటి ఉద్యోగస్తులు గారు మనం రోజు సమయాన్ని వెచ్చించలేము, వెళ్ళలేము, న్యాయ పోరాటం బంద్ చేసి సుప్రీంకోర్టులో కేసు వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు 2018 కేసు వేసినాం. తర్వాత న్యాయ పోరాటం మొదలైంది. అట్లా మొదలైనది. అది మొదలై ఇప్పుడు నోటీసులకు వచ్చి నోటీసులలో మన తెల్ల వెంకటరావు గారు, స్వయం బాబురావు గారు ఇంపీడ్ కావడం వల్ల ఆయన తెలియలేదని, ఈయన సోయి లేదని ఎవరన్నా విద్యార్థి సంఘ నాయకులు ఎవరైనా మాట్లాడితే, మొన్న మా బట్టి ఉస్మానియా మాట్లాడితే అరే ఎంట్రుక పిక్కలు ఎవరైనా ఆయన అంటాం, ఎక్కడైనా మైపదర్ కుమార్ మాట్లాడితే నువ్వేం చేస్తారా నీ వల్ల ఏమైతే మాటలతో రెచ్చగొట్టడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, దిష్టి మొహం దగ్గర చేయటం. ఈ స్థాయికి వచ్చినాక తప్పనిసరి ధర్మయుద్ధం పెట్టినాం. అది ఎట్లా అయిందో వాళ్ళు మురేడు వారి మీద 1000 మంది పోతే మేము దాదాపు 60,000 మంది, 70 మంది, కొంతమంది 1,00,000 మందికి వచ్చిన అంటారు. ఎంతమంది వచ్చిందో ఎవరు తెలియదు. అది అక్కడ కాలేజీ గ్రౌండ్ నిండింది, గోదావరి బ్రిడ్జ్ నిండింది, ఇటు దాంతేనో పాలన పెద్దమ్మ తల్లి, అటు పోతేనో తోగుగూడెం సమ్మక్క తల్లి అశ్వాపురం మనుగు దగ్గర వరకు జామ్ అయిపోయిందన్న. సో అట్లా న్యాయపడడం మొదలుపెట్టి తర్వాత మా ఉద్యమ నాయకుడు అప్పుడు ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు స్వయం బాబురావు గారు రాజకీయంలో ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత సరే పార్టీ ఏదైనా కావచ్చు, బీజేపీ కానీ ఏమైనా కానీ చట్టసభలో పోవాలి, పార్లమెంట్కి పోవాలి, ఈ చట్టబద్ధమైన అంశాలని అక్కడ నేను వెలుగెత్తాలి పార్లమెంట్లో చెప్పేసి ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన మొదటి దాంట్లోనే మాట్లాడటం జరిగింది ఈ చట్టబద్ధ నంబర్ తొలగించాలని. తర్వాత అందరిని కలుపుకొని అప్పుడు నేను న్యాయపాటు ఉన్నప్పుడు అన్న ఈ మనం చలో ఢిల్లీ పెట్టి రామ్లీలా మైదానంలో సమావేశం పెడదాం, మరి ఉద్యోగస్తులందరూ కూడా సమాయత్తం చేయి, సంఘాలలో ఎన్ని విభేదాలు సరే అందరినీ కలుపుకొని మనం పోదామని చెప్తే
నేను దాదాపు 4 రోజులు సెలవు పెట్టినప్పుడు జోడయాత్ర చేసిన. మొదటి జోడయాత్ర, మొన్న చేసిన జోడయాత్ర లొట్టపేట గాంధీ చేసిన 5వ నాది. మన రాహుల్ గాంధీ గారు చేసిన దానికంటే ముందే చేసిన నేను. ఫస్ట్ జోడయాత్ర మాది కోయిత్తూరు ఆచారం. జోడ అంటే కబుర్లు చెప్తాం. అట్లా చేసి అప్పుడు స్టేజ్ ఎక్కినాను, సమన్వయం చేసిన. సరూనగర్లో స్టేజ్ కిందన్నా అంతేనా. 2012 వచ్చేసరికి 2 సంవత్సరాల్లోనే డిసెంబర్ 9కి స్టేజ్ పైన మొత్తం నిర్వహణ చేసింది దాన్ని. నిర్వహణ చేసి తర్వాత కరోనా వచ్చింది. కరోనా కాలంలో 2 సంవత్సరాలు సరే కోర్టు నడవదు, అందరికి తెలిసినాయి కదా. తర్వాత అప్పుడప్పుడు కలుగుతుంది, మళ్ళీ ఒక 6 నెలలు 7 నెలలు వాయిదా పడుతుంది. సరే లాభం లేకపోతే వీళ్ళకి చెప్పాము, వీళ్ళు వేసిన కేసు ఇంప్లీడ్ అయింది. వీళ్ళ తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర వేసిండు, ఆంధ్రప్రదేశ్ వేసిండు, మధ్యప్రదేశ్ వేసిండు. ఇప్పుడు దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు. బీజేపీ నాయకులు ముడెం శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ఆయన ఇంప్లీడ్ అయ్యిండు. కొడెం బాలాజీ గారిని బీజేపీ ఆయన ఇంప్లీడ్ అయ్యిండు. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కోవాలక్ష్మి గారు ఉన్నారు, ఆ మేడం కూడా సుప్రీంకోర్టుకి ఆర్థిక సహకారం ఆమందించింది. మొన్న రేవకాంతారావు కూడా, వారు కూడా నేను సైతం నా జాతి కోసం పార్టీ సంగతి పక్కన మనం జాతి కాపాడుకుంది, ఆయన కూడా ఆర్థిక సహకారం వచ్చింది. అంటే కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, బీజేపీలో ఉన్నోళ్ళు, బీఆర్ఎస్ ఉన్నోళ్ళు అందరూ కూడా న్యాయపరంగా వచ్చింది. ప్రజాపాలనకి మన సభలో పాల్గొన్నారు అందరూ కూడా. కొద్దిగా గారు కావచ్చు, కాటంగి కావచ్చు, తర్వాత అనేక మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అనివార్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉద్యమంలో వచ్చేసి అయిపోయింది. ఇంకా లేదు ఇక ఏ పార్టీ ఆ పార్టీ లేదు. ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, తాజాలు, మాజీలు మొత్తం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదో ఒక వీడియో ఆదివాసీల్లో ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక వాయిస్ వచ్చింది. వాళ్ళు ఎటువైపు వాళ్ళు ఎవరు ఇక వాళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదన్నా, వాళ్ళు వదిలేసారు. అది అవుట్డేటెడ్ అన్నట్టు. అది ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తినప్పుడు మనసీమ డిమాండ్ తోటి ఏదో రాజగోపాల్ కొంత స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని అందరూ అన్నది, అందరూ అనే విషయం అది. సో ఆ నెల అప్పుడే నడిచింది, అది పక్కన పోయింది. మళ్ళీ కూడా అంతే, ఇంతకాలం లేదు కానీ ఇప్పుడు తొలగించాలని జరిగే వర్గీకరణ అంటారు. మళ్ళీ 5వ తారీఖు వెళ్తున్నాడు పెద్ద మనిషి. ఇంకే మరి అది జనాలు, మహిళలు పెద్ద ఎత్తున కదిలినాను ఈసారి. అయితే విద్యార్థులు కదిలిండు, ఇక వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ సంగతి. వర్గీకరణ లేదా తొలగించడం అనేది ఎవరు తొలగిస్తారో వాళ్ళు. ఇప్పుడు మొన్న చూసేది ఆయన మీటింగ్ లో, మొన్న మీటింగ్ లో మహిళలు ఎక్కువ శాతం, మహిళల తర్వాత విద్యార్థులే. ఉద్యోగం రావట్లేదన్నా, ఒక్క ఉద్యోగం రావట్లేదు పాపం. పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, రీసెర్చ్ స్కాలర్స్, లా, ఎల్ఎల్ఎం చదువుతూనే ఉన్నారు. అన్న నేను నా స్వీయ అనుభవము ఒకటి మైబాద్ జిల్లాలో మైబాద్ మండలంలో కంబాలపల్లి అని గ్రామం, మేజర్ గ్రామం. అక్కడ ఒక 70 కుటుంబాలు ఉంటాయి. నాకు పిల్లలు, నా ఉన్న పిల్లలకి ఇప్పుడు నేను చేసుకొచ్చిన 45 ఏళ్ళ పిల్లలు అన్న నాకు ఆడ పనులు పెట్టు, అన్న నాకు ఇక్కడ పనులు పెట్టాను, అసలు 2000 పెద్ద పనులు చదివిన లేకపోతుంది. అసలు ఈ రిజర్వేషన్ ఫలాలు, ఎస్టీ అంటే రిజర్వేషన్ ఫలాలు ఏంటంటే బీసీలకు అప్పుడు ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి, మీకు కంప్లీట్ గా రాకుండా పోవడానికి కారణం ఏంటి అనేది వాళ్ళకి ఇంతవరకు కూడా ఆదివాసీల ఉద్యమం ఒక పక్క జోరుతో జరుగుతాము. వాళ్ళ ఆదివాసీల ఉద్యమం కనెక్ట్ కావడానికి కూడా వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు, అయినప్పటికీ కూడా అందింది, కనెక్ట్ అనేది ఇప్పుడు కదులుతాము. అయితే ఇప్పుడు 3 పోరాలు చెప్పిన. ప్రజా పోరాటం సర్వ నుంచి మొదలైంది, న్యాయ పోరాటం సుప్రీంకోర్టు మొదలైంది, రాజకీయ పోరాటం చెలో ఢిల్లీ రామలీలా 1,00,000 మంది. దీని తర్వాత ఎట్లా ఏకం చేయాలి ఈ తెగల్ని, భిన్నమైన తెగలు, 9 తెగలు ఇక్కడ ఈ రాష్ట్రం మొత్తం. మీరు ఆంధ్రప్రదేశ్ అని చూసుకుంటే ఇంకా 2 తెగలు అదనంగా వస్తాయి మనకి, ఒక 3 తెగలు తప్ప మిగిలిన కూడా ఆదివాసి తెగలే. దీన్ని ఎట్లా ఏకం చేయాలి? పార్టీల పరంగా విడిపోరు, అనేక సంఘాలు, ఒక్కొక్క సంఘం 4 రకాలుగా విడిపోవటం, ఏది చూసినా అట్లే ఉంది. ఉద్యోగులలో కూడా నీ సంఘం నా సంఘం, ఏ సంఘం ఆ సంఘం విడిపోవటం, ఇవి ఎట్లా ఏకం చేయాలి? అంత జాతి అంతా అస్తిత్వం ప్రమాదకరం ఉంది. ఉద్యోగాలు రావట్లేదు, సంస్కృతి పోతుంది, భూములు పోతాయి, అసలు ఏమి లేకుండా మనుగడే ప్రశాంతమైంది కదా. దీన్ని ఎట్లా ఏకం చేయాలని బాగా ఆలోచించినప్పుడు మాకు పెద్దలు అది అక్కడికి వస్తాను. సో నేను ఆలోచన చేసిన, ఈ సమ్మక్క సారలమ్మ ఈ తల్లే కాపాడదండి. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి బలంగా విశ్వసిస్తాను తల్లిని, సమ్మక్క తల్లి. నేను ఇప్పుడు దీక్షలు అయితే కూడా 5 సంవత్సరాలు దీక్ష చేసిన, ఉపవాస దీక్షలు 21 రోజులు చేస్తాను. ఒక్క పూట ఉపవాసం ఉంటుంది, సాయంత్రం తింటుంది. అది 6 కానీ 7 కానీ మీటింగ్లు ఉన్నప్పుడే 10, 11 కూడా అవుతుంది. ఫస్ట్ నవ్వింది అందరు, నాకు ఈ బట్టలు వేసుకుని దీక్ష తిన్నారు. ఇప్పుడు అర్థమైపోయింది, అందరికి అర్థమైపోయింది.
అంటే ఆ తల్లి అంత శక్తివంతురాలు. ఏ తల్లి కూడా తాగు తిను అని ఏ తల్లి చెప్పదు. చెప్తుందా? చెప్తుందా? చెప్పదు. ఆరోగ్యం ఖరాబ్, లివర్ ఖరాబ్ అయింది, పోతాం. ఏంటంటే మనం ఒక ఏదన్నా అనుకుంటాం, ఒక లక్ష్యం నెరవేర్చి తల్లి రావాలి, తల్లి వచ్చి మొక్కుకుంటాం. ఆచారం అది. కోడిని కోసుకుంటాం, మేకని కోసుకుంటాం. సరే ఏదో కొద్దిగా పెద్ద మనుషులు ఏదో తాగుతారు, పోతాం. కానీ మేడారం ఏమైంది? నిత్యం అది అయిపోయింది కదా. సరే అది వేరే విషయం, పక్కన పెడదాం. దాంతో ఈ సమ్మక్కే కలుపుతుంది ఈ జాతిని అనేసి నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి 1 కోటి మంది పైన భక్తుల్ని వివిధ కులాలు, వివిధ మతాలు, రాష్ట్రాలు, దేశాలు దాచి ప్రపంచం నుంచి వస్తుంది కదా మేడానికి. సో ఆ శక్తి ఉన్నది ఆమె దగ్గర, సమ్మక్క దగ్గర ఉన్నది. ఆమె శక్తి స్వరూపినన్నా సాక్షాత్తు పరమేశ్వరుని అంశతోటి ఆమె లభించింది అప్పుడు మేడరాజుకి. సో అట్లా బయటపడి వెళ్ళాం సంవత్సరం. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తిరుమలకి వాళ్ళు చందా ఉంచుదామనంటే ఈ పుట్టుగద్దల సమ్మక్క ప్రయాణం మొదలైంది ఇక్కడి నుంచే, తిరుమల నుంచే. ఇక్కడి నుంచి బయటపడిపోయింది. బయటపడి నుంచి వాళ్ళు చందా చేయలేక ఈ మేడాలను పెట్టి, మేడాలలో ఉన్నటువంటి పూజాలు సిద్ధమైన వాళ్ళు, మా అమ్మ కూడా సిద్ధమైన వాళ్ళు, ఆడబిడ్డ. అట్లా అక్కడ పూజలు చేస్తాం. సిద్ధమైన జగ్గర గారు, మా అమ్మగారు సిద్ధమైన లక్ష్మణ గారు అంతా, మాకు మా అమ్మ సిద్ధమైన కదా. సో అట్లా మొత్తం కూడా నాకు పూర్తి తెలిసి అంతా ఈ సమ్మక్క ఎట్లా జరిగిందంటే. సో తిరుమల పోయిన తర్వాత దాన్ని ఎట్లా పునరుద్ధరణ చేయాలి, సాంస్కృతిక పునరుద్ధరణ అని చెప్పి అక్కడ మొదలుపెట్టాం. సాంస్కృతిక పునరుద్ధరణ మొదటి సంవత్సరం 10,000 మంది వచ్చింది. తర్వాత సంవత్సరం మేడారం ఏంటంటే వాస్తవానికి 2 సంవత్సరాలు ప్రజలు కూడా గమనించాలి ఈ ఇంటర్వ్యూ ద్వారా. 2 ఏళ్లకో మారు ఎందుకు జరుగుతుందంటే, 1 సంవత్సరము తిరుమల చందవంశం చేస్తారు, 1 సంవత్సరము బయట పెట్టినటువంటి చందవంశం చేయాలి. కానీ వాళ్ళు ఎక్కడి ఇచ్చారు? మేడాలు ఇచ్చారు, కానీ మేడాలు వస్తుంది. అందుకనే 2 ఏళ్లకో మారు సమ్మక్క జాతర వస్తుంది. సో 2 ఏళ్లకో మారు ఇక్కడ తిరుమలలో ఏం చేసినామంటే, ఇక్కడ ప్రధానంగా ఈ వేల్పుల సమ్మేళనం మా కోరుతున్నట్టు ఇంటికి ఒక వేల్పుడు మా బాలకుమారు ఉంటారు. అట్లనే ఒక్కొక్కరికి కూర్చం వాళ్ళకు ఉంటారు, చంద వాళ్ళకు ఉంటారు, ఎరుపు వాళ్ళకు ఉంటారు, వజ్జ వాళ్ళకు ఉంటారు, తర్వాత బట్టు వాళ్ళకు ఉంటారు, తర్వాత మిగిలిన అందరికీ ప్రతి ఇంటికి ఉంటుంది అన్న. దాదాపు 750 వేల్పులు ఉంటాయి అంటారు ఈ మధ్య భారతంలో. ఇవన్నీ కూడా మళ్ళీ అన్నిటికీ సమ్మక్కకే అనుసంధానం అయింది మేడారం జాతరకి. ఇప్పుడు వరకు నేను 150 వరకు ఐడెంటిఫై అయింది. దీంట్లో మొదటిసారి మేము 23 చేసినప్పుడు వేల్పులు సమ్మేళనం పెట్టినప్పుడు 128 వేల్పులు, నేను స్వయంగా జోడయాత్ర 108 వేల్పులు గడ్డలు దొక్కిన కొబ్బరిగా కొట్టిన అందరికి రండి మనం సమ్మేళనం చేద్దాం, మన సంస్కృతిని పునరుద్ధరణ చేద్దాం. కోయిత్తూరు సంస్కృతి అతి ప్రాచీనమైనది, అతి పురాతనమైనది ఈ దేశంలోనే. చేస్తే ఈ తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి 108 వేలు వచ్చింది. ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు. దాతలు మిత్రులు, మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఇట్లా సేకరించి ఇవన్నీ చేసి మొత్తం చేసినాం. మొన్న సంవత్సరము మళ్ళీ కళ్యాణం చేసేసారు మొదటిసారి సమ్మక్కకి. పైదిరాజు కళ్యాణం, ఆ ఎదురులో ఉన్నటువంటి పైదిరాజు వాళ్ళకి మధురు కొత్తపల్లి, దానికి చరిత్ర ఉంది, పూర్తి చరిత్ర ఉంది. అది ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు అడుగుతున్నారు, ఎదురు వంశస్థులు అడుగుతున్నారు, గుర్తించండి పైదిరాజు, గుర్తించండి. సమ్మక్క అని మీరు జాగ్రత్త చేస్తారు. సమ్మక్క పవిత్రాజు భర్త కదా, మరి ఆ కళ్యాణం చేయాల్సిన బాధ్యత ఉందా? శివపార్వతి కళ్యాణం చేస్తారే, భద్రాచలంలో రాములు వారి సీత కళ్యాణం చేస్తున్నారు కదా, తిరుపతిలో బ్రహ్మాస్వామి పేట వెంకటేశ్వర స్వామికి పద్మావతి కళ్యాణం చేస్తున్నారు కదా, మరి సమ్మక్క పవిత్రాజు కళ్యాణం ఎందుకు చేయకూడదు అని మొన్న చేసిన కళ్యాణం చేసిన, భార్యతో కళ్యాణం చేసిన మొన్న తిరుమలలో చేసిన. సో ఈ సాంస్కృతిక పోరాటం ఏంటంటే ప్రజలందరూ కూడా అన్ని కూడా ఉన్నటువంటి ఈ ఇంటి పేరు గల్లు అందరూ కూడా కరెక్ట్ అయిపోయారు మొత్తం. అంటే ఇక్కడ పార్టీలు లేవు, సంఘాలు లేవు, వేరే జెండాలు లేవు, అందరికీ ఒకటే జెండా కోయిత్తూరు ఎజెండా, మన సంస్కృతి మనం కాపాడుకోవాలి. దీంతో కరెక్ట్ అయింది కదా. దానివల్లనే ఇప్పుడు ఈ ప్రజా పోరాటానికి దీన్ని కనెక్ట్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని. అందుకనే మనం జోడయాత్ర లొట్టపెట్ట గండి పెట్టినాం. అందరూ ఏమనుకుంటుంది లొట్టపెట్ట గండి ఎందుకు రాకూడదు అందరూ కాదన్న. లొట్టపెట్ట గండి అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో. ఎందుకంటే నేను తిరుగుతుంటే ఛత్తీస్గఢ్ వెళ్తుంటే, ఒడిశా వెళ్తాను కాబట్టి నాకు అక్కడ లొట్టపెట్ట గండి దగ్గర బీరమయ్య, ఆ భీష్ముని వంశకి చెందినవాడు బీరమయ్య, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది జాతర కదా లొట్టపెట్ట గండిలో. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ చాలా పెద్ద ఎత్తున. సో అక్కడి నుంచి మొదలు పెట్టాం ధర్మయుద్ధాన్ని. వాళ్ళు ఏదంటారు అధర్మం అంటారు, అధర్మం ఎక్కడిది, ఇంత 40 చూసుకుంటారు అధర్మం, ఇది ధర్మము. నువ్వు మమ్మల్ని చూస్తుంది కాక అన్ని బడుగు బలహీన భోజన దళిత మైనార్టీల్ని అగ్రవర్ణాలు అందరినీ చూసుకుంటారు నువ్వు. ఇంకెక్కడి ఆత్మగౌరవం ఇది?
మా ధర్మయుద్ధమే అందరూ ఒప్పుకుంటారు. సో అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి మండలము అన్ని తిరుగుకుంటూ ఆ మండలం ఉన్నటువంటి ఒక్కొక్క వేలుపునట్టు దర్శనం చేసుకుంటూ వాళ్ళు మొక్కుకుంటూ కాపాడండి, ఈ జాతిని కాపాడండి మొక్కుకుంటూ ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులతో సమావేశం పెట్టుకొని అందరూ కూడా జోడాకప్పుడు మరి సమయం లేదు కాబట్టి మీరే ఆ మండలం అందరికీ చెప్పాలనుకుంటూ అక్కడి నుంచి మొదలైన ప్రయాణం గోదావరికి అవతల గోదావరికి యువత తిరుగుకుంటూ చివరికి నా సొంత మండలం బయారం వచ్చి మా స్వగ్రామం సింగారంలో మా ఊరి ప్రజల ఆశీస్సులు మా తల్లిదండ్రుల ఆశీస్సు తీసుకొని నేను భద్రాచలం ముందు రోజు నైట్ వెళ్ళడం జరిగింది 10:30కి నేను భద్రాచలం వెళ్ళా. నాతో పాటు ఈ జోడయాత్రలో మా ఉస్మానియా యూనివర్సిటీ ఆదివాసీ స్టూడెంట్ ఫోరం అధ్యక్షుడు బట్టా వెంకటేశ్వర్లు, స్టూడెంట్స్ చంటి, ధర్మ, జీవన్, వీళ్ళందరూ నరేష్ వీళ్ళందరూ ఉన్నారు. నాతో పాటు రవితేజ అని బీటెక్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్ లేదు. బట్టా శ్రీకాంత్ ఎంబీఏ చేసి జాబ్ లేదు. ఎంప్లాయ్ స్టూడెంట్ హైయర్, ఎవరు చిన్న ఆశామాషలు కాదు, హైలీ ఇంటలెక్చువల్స్ పిల్లలు మొత్తం వాళ్ళే నాతోటి మొత్తం తిరిగినాం, యాత్ర చేసినాం. తర్వాత ఈ మైపదర్ వారు ఈ స్టూడెంట్ దెబ్బలో మైపదర్ వారు ప్లస్ ఆయన ఈ స్టూడెంట్స్ లో రీసెర్చ్ స్కాలర్ కదన్నా, పిహెచ్ చేసి మంచి అవగాహన సబ్జెక్ట్ ఉంది. ఆయన కూడా ఏంటంటే ఏది ఏమన్నా కానీ ఈ జాతి కోసం ఒక ఉన్నత ఉద్యోగంగా మీరు పోరాడినప్పుడు, నేను పార్లమెంట్ ఎలక్షన్ నిలబడ్డప్పుడు కూడా నాకు బొట్టు పెట్టి ఆశీర్వదించి నువ్వు ఇండిపెండెంట్గా పోరాటానికి మీరు సహాయం చేశారు సార్, మీరు జాతి కోసం అన్న చేసినప్పుడు మీకోసం నేను చేయాలని చెప్పేసి ఆయన మొన్న ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇప్పుడు జాక్ చైర్మన్ గా పనిచేసినప్పుడు ఆయన కూడా మద్దతు తెలియజేసింది ప్రత్యక్షంగా. ఇటు విద్యార్థులు అటు మైపర్ కావచ్చు రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ కలిస్తేనే మీరు అందరూ ఉంటే నేను చేస్తాను ఒప్పుకున్నాను జాక్ చైర్మన్. లేకపోతే మీ 10 లక్షలు వాడు 60 లక్షలు ఎట్టయిద్దన్న కదా, జీవనమాన సమస్య. కాబట్టి ఇవన్నీ చేసుకొని ఇక్కడ వరకు వచ్చినాం. కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే సాంస్కృతిక పోరాటమే ఈ జాతిని కాపాడుతుంది. అసలు నేను ఇంటర్వ్యూ చేయడానికి కూడా కారణం కూడా అదే అన్న. సాంస్కృతిక పోరాటం రామకృష్ణ గారు తీసుకున్నటువంటి సాంస్కృతిక పోరాటం వర్కౌట్ అయ్యి ఇది అక్కడి నుంచి ఇనిషియేట్ అయింది. ఇట్లా చుట్టేసింది మొత్తం తెలంగాణలో ఉన్న 9 తెగల ఆదివాసులు చుట్టేసిండు. అయితే చివరిసారిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే మొన్న జరిగినప్పుడు అయితే మీరు ప్రారంభం 8, 7, 6 రోజులు మొత్తము సన్నాహక సభలు పెట్టుకుంటూ తిరిగినటువంటి మొత్తము 9 ఆదివాసీలు పూజలు, ప్రకృతి పూజలు, చెట్టుకు పుట్టకు ఉన్నటువంటి వేపుల గద్దెలన్నీ టచ్ చేసుకుంటే ప్రజలు టచ్ చేసుకుంటూ వచ్చిండు. ఈ ధర్మయుద్ధ సభను సక్సెస్ఫుల్ గా నడిచింది టోటల్ గా. అయితే ఇది ఈ ధర్మ యుద్ధ సభ ఎప్పటిదాకా పోతుంది, ఎప్పుడు ముగింపు అవుతుంది మొత్తం అతను ప్రజలు మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 69లో మొదలయ్యి 6 దశాబ్దాల ఆ ఉద్యమం వలసవాదులని పొలిమేర దాటించే వారు కూడా వెంబడబడ్డారు. దానికి ఒక బలమైనటువంటి అంశం అది న్యాయమైన పోరాటం కాబట్టి అది సక్సెస్ అయింది. ఇప్పుడు మీరు పెట్టుకున్నటువంటి టైటిల్ కూడా ధర్మయుద్ధం. ఎక్కడ మాట్లాడినా కూడా వేలాది మంది కౌరవులు 5 పంచపాండవులు యుద్ధ నీతి మాకు న్యాయంతో మేము చేస్తాను వాళ్ళు చేసింది అదే అంశాన్ని మేము ముందుకు తీసుకుంటాం. అయితే యాక్చువల్గా కొంత ఈ ట్రైబల్స్ లంబాడాలు వాళ్ళు మాట్లాడే ఇంటర్వ్యూలలో కానీ లైవ్లలో కానీ అక్కడక్కడ ఎక్కడో మానసికంగా వాళ్ళు బలహీనంగా ఎక్కడో వైఫల్యం చెందుతున్నట్టుగా ఎక్కడో రాంగ్ స్టెప్ వేసినట్టుగా ఈ దెబ్బతో మేము ఓడిపోతాం అనే ఫీలింగ్ లో ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. అయితే యాక్చువల్గా అప్పటి వరకు ఈ పోరాటం ఇంకా ఇది ఎట్లా ఏ రేంజ్ లో ఎంత రేంజ్ లో తీసుకోబోతున్నారు చూడాల్సింది అలా మీరు అన్న మాట వాస్తవమే. వాళ్ళ ముఖ కవలికల్లో కనబడుతుంది అది. ముందు వెంట్రుకలు పీకలేరు, తెలివి లేదు, సోయి లేదు. అరే నువ్వు ఒక అయ్యాక అవ్వకు పుట్టిన రెచ్చగొట్టింది బాగా. దాంతో అందరికి అర్థమైంది, ఇదంతా అర్థమైంది. తర్వాత ఎప్పుడైతే ఈ అన్ని లాభం లేదు మనం కూడా అప్పటికే ర్యాలీ చేస్తుంటాం. మురేడు వాగు మీద, ఆ వాగు మీద, ఈ వాగు పిల్లల వాగు మీద చేయటం, లేకపోతే 1000 మంది పట్టుకుని ఇందిరాపార్క్ ధర్నా చేయటం, లేకపోతే సీఎం ఆఫీస్ ముట్టడి చేయటం, బెదిరించడం, మిమ్మల్ని కూర్చడం అంటాం, లేకపోతే మేము ఆల్రెడీ కేసీఆర్ కూర్చోమని చెప్పడం, ఇవన్నీ చేసుకుని పోతే ఇక లాభం లేదని మేము కూడా అన్ని సంఘాలను కలుపుకొని సమాయత్తం చేసుకొని జేఏసీ చేసుకున్నాం. జేఏసీ చేసుకున్న తర్వాత 14వ తారీఖు గత నెల 14వ తారీఖునే జేఏసీ ఎన్నుకున్నారు. జేఏసీ కమిటీ కూడా ఏర్పడింది. 20వ తారీఖు మేము ధర్మయుద్ధం అని 2వ మీటింగ్లోనే దాన్ని అందరం మాట్లాడుకున్న తర్వాత ధర్మయుద్ధం అని పేరు పెట్టుకున్నాం. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. చివరికి సత్యం గెలుస్తుంది కన్నా. ఏ కాలం కావచ్చు, కలియుగం కానీ, త్రేతాయుగం కానీ, ద్వాపరయుగం కానీ, ఏ యుగమైనా సరే సత్యమేవ జయతే. సో
దీని ముగింపు ఎక్కడ ఎప్పుడు అని మీరు అంటారు అంతే కదా. అందరు ప్రజలకు అదే వస్తుంది. యుద్ధం అంటే ఆ యుద్ధం అంటే ముగింపు ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ నడుస్తుంది, లేకపోతే ఇంకో నడుస్తుంది కదా, ప్రపంచంలో నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల యుద్ధాలు నడుస్తున్నాయి కదా. ఇదేమి ధర్మ యుద్ధం, ఆదివాసీలు వర్సెస్ లంబాడి ధర్మ యుద్ధం. ఇది ఎప్పుడు ముగింపు అందరికీ ఉన్నది ఇప్పుడు క్యూరియాసిటీ. అయితే మేము అనేది ఏంటంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ విచారణ త్వరితగతిన పూర్తి చేస్తే ధర్మ యుద్ధాన్ని ఆగిపోతుంది, ముగిస్తుంది. అంతా ఆదివాసులందరూ కూడా శాంతిస్తారు. ఇప్పటికే తెలంగాణ కాదు, మహారాష్ట్రలో చాలా పెద్ద ఎత్తున ర్యాలీ అవుతుంది. ఒక పక్కన కలపాలని అక్కడ ఉంటుంది. అక్కడ మహారాష్ట్రలో వీళ్ళు బీసీలో ఉన్నారు. అక్కడ మహారాష్ట్రలో మమ్మల్ని కలపని వచ్చింది అంటే ఉవ్వెత్తున ఉద్యమం ఎక్స్పర్ట్. అక్కడ ర్యాలీలు అయితే పెద్ద ఎత్తున వచ్చింది. నాకు కూడా పిలిపించింది నమ్మని. మన స్వయంబాబురావు గారు వెళ్ళొచ్చారు. నీవు కూడా తొందరలో వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఉన్న జేచారు. ఇప్పుడు ఇంట గెలవకుండా మళ్ళీ పోయి అక్కడ పక్క రాష్ట్రం ఏం పోతామని ఇప్పుడు ఇదంతా సరిదిద్దుకుంటారు కలపాలంటే. సో అన్ని రాష్ట్రాల్లో కూడా పట్టి మొత్తం ఏకమైతే అందరం. అయితే ఈ ఉద్యమాన్ని ముగించాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చేతిలో ఉందన్న. ఎందుకంటా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది, క్లియర్గా ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఆర్టికల్ 342 ప్రకారము వీళ్ళని కలపలేదు అని మీరే ఆర్టీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే ఇచ్చారు. మళ్ళీ ఆదివాసీకి ఇచ్చారు. ఒకసారి 2 సార్లు కాదు, 4 సార్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఆర్టికల్ 342 ప్రకారం వీళ్ళని లంబాడి నెక్స్ట్ చేత కలపలేదు. కేవలం జీవో నెంబర్ 149 ప్రకారం 78 ఒక జీవో ఇచ్చి దాని ప్రకారం వీళ్ళకి ఇచ్చినాము. అది కూడా దాంట్లో ఏముంది? 2% విద్యా రిజర్వేషన్. ఇప్పుడు డిఫైన్ చేయడానికి కోర్టు, నువ్వు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ నువ్వు ఏమైనా చేయొచ్చు, బలవంతుని అండబెట్టుకొని బలహీన నొక్కొచ్చు మైనారిటీ వాళ్ళకు. కానీ సుప్రీంకోర్టు నువ్వు అట్లా చేయలేవు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందన్న, ఇచ్చింది. మన మీటింగ్ కూడా చూపెట్టింది కదా. ఏదో రాజేష్ నాయక్ ఇంకో నాయక్ ఎవరో సంజీవ్ నాయక్ ఏదో అంటున్నాడు కదా, ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడుతుంది. హైమండ్ ఆర్పీ ఏమంటాడు, లేకపోతే బిఆర్ అంబేద్కర్ మామూలు గుర్తించలేదు. సో అందుకోసం మేము పోరాడినాడు. నేను చూపెట్టిన 1921 36 40 క్లియర్ నేను చూపెట్టిన. ఇంకా నా బ్యాగ్ చాలా అన్న తీస్తా నేను తీస్తా. ఆ బ్యాగ్ మామూలు బ్యాగ్ కాదు అది. మొత్తం దేవతలు ఇవన్నీ పూజలు చేసుకుని ఢిల్లీకి పోయినా, అమిత్ షా కలిసినాం, మోడీని కలిసినాం, రాష్ట్రపతి కలిసినాం, అందరికీ కలిసి అందరికి చూపెట్టినాయి. అయితే ఈ నెల లోపల సమయం వచ్చింది. ఈ నెల లోపల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తేనేమో భద్రాచలం ధర్మ యుద్ధంతో సమాప్తం, లేదంటే ముగింపై సత్యమేమో జయతే. గెలుస్తాం, మేము గెలుస్తాం 100% గెలుస్తాం. లేదంటే దీపావళి తర్వాత ఆదిలాబాద్ లో డబల్ ధమాకా ఉంటుంది. డబల్ ధమాకా ఖచ్చితం. ఇది 50-60 కదా, అది 1,00,000 దాటుతుంది ఆదిలాబాద్ పెద్ద ఎత్తున దీపావళి తర్వాత. దాని తర్వాత కూడా ఎన్నో అనుకో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. అప్పుడు ఏమైందంటే మేడారం సమ్మక్క తల్లి సాక్షి పెడతాం ఈసారిగా. 3ది 5 లక్షల మంది పెడతాం. 5 లక్షల మంది. మేడారం జాతర అది జనవరిలో ఉంది కదా. జనవరి ఆ జాతర కూడా నవంబర్ అనుకోవాలి సమాజం మొత్తం. ఆ సైడ్ చేస్తాం. మేము చేసి ఉన్నాం. ఇప్పుడు కరుణాగా చేసినాం, రామ్లీలా చేసినాం, మొన్న భద్రా చేసినాం. మేము అన్నమండి చేస్తాం, మేము అన్నమండి లేస్తాం. మాదేంటంటే లే 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 ఆదివాసి అంటారు. ఒకసారి లేచిన అనుకో ఎవ్వంతరం కాదు, బ్రిటిష్ తరం కాలేదు, నైజాం తరం కాలేదు. దాని తర్వాత కూడా వెళ్ళామనుకో 10 లక్షల మంది మేము రాజ్భవన్, చలో రాజ్భవన్ మీటింగ్ పెడతాం, గవర్నర్ దగ్గర పోతాం, ఈ 9 చెందినటువంటి వాళ్ళం రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు కూడా పడుచుకోలేదు మమ్మల్ని 5 రాష్ట్రాలు. ఇప్పటికే స్టార్ట్ అయింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ 5 రాష్ట్రాలు కలిసి చలో ఢిల్లీ రాష్ట్రపతి భవన్. మేము రాష్ట్రపతి దగ్గర పోతాం. ఎందుకంటే 5వ షెడ్యూల్ పరిరక్షించే బాధ్యత గవర్నర్ రాష్ట్రపతి పైన ఉంది. కాబట్టి మేము ఎవరు చెప్పుకోవాలి? సుప్రీంకోర్టు కేసు వేసినాం, అవునా? అక్కడ తీర్పు అన్న విచారణ చేసి తీర్పు అన్న మాకు ఇవ్వాలి. ధర్మ యుద్ధం ఆపాలంటే, లేకపోతే గవర్నర్కి ఇస్తాం, రాష్ట్రపతికి ఇస్తాం. ఏమన్నా అది మాత్రం 1 కోటి మంది చేస్తాం ఢిల్లీ. ఆశామాషికి చెప్పట్లే. ఇప్పుడు ఇప్పుడు మొన్న మీటింగ్కే 2 వారాలు అయిపోయింది. ఒక వారం ఉంది. రేపు వస్తే బహుశా సోమవారం రావచ్చని మా అడ్వకేట్ గారంటారు. సోమవారం కనుక వీళ్ళు ఇస్తే పర్లే, లేదు ఇంకొక వారం టైం తీసుకుని ఇచ్చినా పర్లేదు. దీపావళి దాకా ఆగితే మాత్రం దీపావళి తీసుకొని బాంబులు ఎట్టిపోతారు, డబ్బులు ధమాకా అవుతుంది. అది మరి మళ్ళీ ఒక్కసారి ఆదివాసీలు వెళ్ళిపోయిననుకో ఎవరి మాట మీద అది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడానికి ముందు మళ్ళీ
పవర్ఫుల్ ఒక బహిరంగ సభ ఉంది కదా మా ఇప్పుడు మన ఆదిలాబాద్ లో దీపావళి రాత్రి. అయితే ఈ లోపల కూడా మేము ఏం చేస్తాం అంటే రాణి దుర్గావతి జయంతి ఇప్పుడు వచ్చే ఆదివారం 5వ తారీఖు 3 సార్లు వచ్చింది నాకు తెలుసా. అంతకుముందు ఎవరికి పట్టించుకోలేదు. ఇప్పుడు చరిత్ర బయటకు వచ్చింది. ఆదివాసీల పోరాట చరిత్ర ఎంతో కాలం మీరు నొక్కి పట్టలేదు. చరిత్ర కాదు, బయటకు వస్తూనే ఉంటుంది. స్వాతంత్రానికి కూడా ముందు పోరాడిన బాబాటిల్ కమాజీ, బిర్సా ముండా ఎప్పుడో పోరాడి మా వాళ్ళంతా. నిజాం ఎదిరించిన కూడా మా కుమరం భీమ్ దాదా, సోయం గంగులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్న. మాకు ఆ వారసత్వం ఉంది, మా రక్తం. ఎంత మేము అమాయకులైనా సరే మాకు లేదు, తెలివి లేదా, సూయి లేదా, పోరాడే పౌరుషం లేదా, నా సమ్మక్క తల్లి వారసులం కాదు మేము. ఇప్పుడు చూపెట్టినగా అదేం చూపెట్టినగా చూపెట్టిన. కాబట్టి నేనంటే అంతిమంగా వాళ్ళని తొలగించేవారు పోరాటం. మా జీవితాలు పణంగా పెట్టి పోరాటం మేము తెగించినాం. మా విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరం కూడా తెగించినాం. ఇప్పుడు సావోరేవో సమస్య మాదన్న, అందుకనే దాని మీద పేరు పెట్టినారు. కాబట్టి ఇప్పుడు కానీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. మీరు తొందరగా, ఎంత తొందరగా వీలైతే మీరు మాకు ఏదైతే ఇచ్చారో ఆర్టీ ఇన్ఫర్మేషన్ అదే ఇవ్వండి. సుప్రీంకోర్టు మాకు ఫేవర్గా ఏం చేయద్దు మీరు. ఇక మాకు పథకాలు ఇవ్వబోయే పర్లేదు, మాకు అసలుకి మాకు ఏం అక్కర్లేదన్నా. మాకు వాళ్ళు తొలగి చాలు, మా బతుకు మేము బతుకుతాం ప్రశాంతంగా. వాడు మమ్మల్ని పీక పెట్టిన రాబందులు పీక తింటుంటే అది మేము ఎట్ట బతకాలన్న ఈ దేశంలో? ఈ దేశం మూలవాసులు మేము. ఐక్యరాజ్య సమితిలో ఎవరు గుర్తించింది? ఎవరు గుర్తించింది చెప్పన్నా? మా ఆదివాసి గుర్తించింది. కాబట్టి వాడిని తొలగించే బాధ్యత ఉందా? వాడిని తొలగించకపోతే ఏమైందంటే మిమ్మల్ని మిగుతాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు తొలగిస్తూ ఉంటాడు, మోడీ గారు తొలగిస్తూ ఉంటాడు. వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నోడు రేపు దేశ ప్రధానమంత్రి అంటాడు. అసలుకే యూరోప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చినాడు. వాడు మామూలుడన్నా. ఈ దేశ మూలవాసి మేము, వలసవాది వాడు. ఇంకెక్కడ ఆత్మగౌరవం అన్నా? ఇంకెక్కడ చెప్పు? ధర్మయుద్ధమే కరెక్టా కాదా? కాబట్టి అన్న ఈ మీ ఛానల్ ద్వారా, తొలి సమయం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలోని, పక్క రాష్ట్రంలోని, ఈ దేశంలోని అన్ని పార్టీలకి, అందరూ పాలకులకి, మేధావులకి శిరస్సు వంచి యావత్ ఆదివాసీ సమాజం తరఫున మేము ఏం చేయాలంటే ఈ న్యాయం అనేటువంటి మా యొక్క అరణ్య కోసం మీరు ఆలోచించండి, న్యాయం చేయండి. ఈ ధర్మ యుద్ధాన్ని తొందరగా ముగించేట్టు చేయండి. లేకుంటే ఇప్పుడు మళ్ళీ 5వ తారీఖు మహిళలతోటి రాణి దుర్గా జయంతి రోజు 1000 మంది మహిళలతోటి భద్రాచలంలో సదస్సు ఉంది. కుమరం భీమ్ వర్ధంతో మానుకోటలో ఇప్పుడు మాది జేఏసీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా కుమరం భీమ్ వర్ధంతికి మానుకోటలో దాదాపు ఒక 5-10 మంది విద్యార్థులు కవాతు నిర్వహించబోతుంది. నిరుద్యోగ యువతే, కేవలం నిరుద్యోగ యువతతోటి వాళ్ళు ఏమంటే మానుకోటగడ్డ మాది, మనం నన్ను టేకుల పిల్లలు అడుగుపెట్టినాయి అన్నారు. ఈ మన ఇక్కడ టేకుల పిల్లలు ఇల్లు దగ్గర రావద్దన్నారు నన్ను. అరే ఇదే మీ రాజ్యమా? ఇదే సపరేట్ రాజ్యమా? నేను అన్నా పోలీస్ అధికారి అన్నా, అరే నేను ఇంత గాంధీ కోసం తోటపెట్టి కాడి నుంచి అన్ని మండలాన్ని మన తిరుపతి వచ్చినాక టేకుల పల్లి పోతాంటారు నేను. అరే మీ అడ్డానా, మీ రాజ్యమా? ఎందుకు పోదు? మా కమలం మీ దగ్గర ఉందా? నేను వాళ్ళ వేరే ఏమైనా చేస్తాను. అది టేకుల పల్లి వాళ్ళది కదా, వాళ్ళు గొడవ అవుతాను. అరే గొడవ పోలీసులు ఉండదు, మీరు ఉన్నది కాపాడటానికి కదా. మేము ప్రజాస్వామ్యానికి పోతున్నాం, దండ వేస్తాం, కొబ్బరి కొడతాం. వెనక తిరిగితే మేము బతుకున్నట్టేనా అన్న? బరాబర్ పోయినాం, మేము పోయినాం. ధర్మ యుద్ధము జరుగుతూ ఉంది. ఆల్టర్నేట్ గా ఆత్మగౌరవ పోరాటం పేరు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని కోణాల నుంచి బలోపేతమైనటువంటి లంబాడాలు అంతిమంగా వాళ్ళ ఆదివాసులు కాదనేది చట్టసభల్లో అన్ని విధాలుగా, అన్ని కోణాల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆఖరి న్యాయ పోరాటం ద్వారా సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం ప్రవేశం జరిగింది. టోటల్ గా చూద్దాం, ధర్మయుద్ధమా లేకపోతే ఆత్మగౌరవ పోరాటమా, రెండింటిలో ఎవరు ముందుకు పోతారు, ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ప్రజలందరూ కూడా ఉత్కంఠగా గమనిస్తా ఉన్నారు. ధర్మ పోరాటం గెలుస్తుందా, ఆత్మగౌరవ పోరాటం గెలుస్తా? థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ రామకృష్ణ అన్న. అయోధ్య రామన్న ధర్మ పోరాటం గెలిపిస్తారు. ఇది సరే, ఏది ఏమైనా సమ్మక్క సారలక్క అనేది ఒక ఆదివాసీల తల్లే కాదు, సబ్బండ జాతుల తల్లిగా తెలంగాణ సమాజం అంతా కూడా ఆ పండుగ రోజు దాదాపుగా ఆ పండుగ చేసుకుంటారు. కాబట్టి ధర్మం అనేది ఎటుంటే అది గెలుస్తుంది. గతంలో జరిగిన పోరాటాలన్నీ కూడా ధర్మమే గెలుస్తాయి.
ఎన్ని అమానుషాలు జరిగినా, ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని మారణ హోమాలు జరిగినా చివరికంట ధర్మమే గెలిచినాయి ఉద్యమాలలో. స్వతంత్రోద్యమం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగిన జాతుల అస్తిత్వ ఉద్యమాలు కానీ, ఎక్కడ ఏం జరిగినా కూడా కొంత నష్టం జరిగినప్పటికీ అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. చూద్దాం మరి ఆదివాసీల వైపున ధర్మం ఉన్నదా లేదా లంబాడాల వైపున ధర్మం ఉన్నదా? టైం విల్ బి డిసైడెడ్ ద మ్యాటర్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.